మనం తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నా గానీ, అలాగే హిందీకి సంబంధించిన ఇండస్ట్రీలో చూసుకున్నా గానీ, అలాగే తమిళనాడుకి సంబంధించినటువంటి ఫిలిం ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే మన హీరోలని ముద్దు పేర్లతోనైతే మనం పిలుస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ గా మన తెలుగులో చూసుకున్నట్లయితే నటరత్న ఎన్టీఆర్ గారని, అలాగే ఏఎన్ఆర్ గారిని నట సామ్రాట్ అని పిలుస్తూ ఉంటాము. అలాగే మన కృష్ణంరాజు గారు ఉన్నారు కదా, కృష్ణంరాజు గారిని వచ్చేసేసి రెబల్ స్టార్ అని మనం పిలవడం జరుగుతుంది. మనకు చిరంజీవి గారు ఉన్నారు కదా, చిరంజీవి గారిని మెగా స్టార్ అని, పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ అని, ఇలాగా ముద్దు పేర్లతోనైతే మనం పిలుస్తూ ఉంటాము. అలాగే ఈ పేర్లు ఎవరు పెట్టారు అనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. అసలు వీళ్ళకు ఈ పేర్లు ఎవరు పెట్టారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం సీనియర్ ఎన్టీ రామారావు గురించి మనం చూసుకున్నట్లయితే సీనియర్ ఎన్టీఆర్ కి ఒక బిరుదైతే ఉంది. అదేమిటంటే నట సార్వభౌమ అని ఒక బిరుదైతే ఉంది. అయితే దీన్ని పెట్టింది ఎవరంటే కంచి పీఠాధిపతి పెట్టడం జరిగింది. అయితే 1961లో మనం చూసుకున్నట్లయితే సీతారామ కళ్యాణం అని ఒక సినిమా ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది. ఆ సినిమా చూశాక కంచి పీఠాధిపతి సీనియర్ ఎన్టీఆర్ గారికి ఈ పేరు అయితే పెట్టడం జరిగింది. ఈ పేరు మాత్రమే కాకుండా నట సార్వభౌమ అనే పేరు కూడా ఎన్టీ రామారావు గారికి అయితే ఉంది. అయితే నటరత్న అనే బిరుదు ఎవరు పెట్టారని మనం చూసుకున్నట్లయితే శ్రీశైల్ జగద్గురు అనే ఆయన ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక నాగేశ్వరరావు గారి విషయం మనం చూసుకున్నట్లయితే ఆయనకు నట సామ్రాట్ అనే బిరుదు అయితే ఉండేది. అయితే ఆ పేరు ఎవరు పెట్టారని మనం చూసుకున్నట్లయితే అభిమానులే ఆ పేరు పెట్టడం జరిగింది. హిందీలో మనం చూసుకున్నట్లయితే దిలీప్ కుమార్ గారికి ఒక పేరైతే ఉంది. అదేమిటంటే ట్రాజెడీ కింగ్ అని ఒక పేరైతే ఉండేది మన ఏఎన్ఆర్ గారికి. అయితే అది కొంతకాలం అయితే నడిచింది. దాని తర్వాత నట సామ్రాట్ అనే పేరైతే పెట్టడం జరిగింది. ఇక కాంతారావు గారి గురించి మనం చూసుకున్నట్లయితే కాంతారావు గారు సుమారుగా 400 సినిమాలోనైతే నటించడం జరిగింది. అయితే ఆయనకు ఏ పేరు పెట్టారని చూసుకున్నట్లయితే ఆయన పేరుకు ముందు కత్తుల కాంతారావు అని అయితే పేరు పెట్టడం జరిగింది. అయితే ఏ సినిమాలోనూ కూడా కత్తుల కాంతారావు అనే టైటిల్ గా ఆయన పేరైతే అసలు పడలేదు. కృష్ణ గారి విషయం మనం చూసుకున్నట్లయితే కృష్ణ గారికి సూపర్ స్టార్ అనే బిరుదైతే ఉండేది. అయితే అది ఎవరు పెట్టడం జరిగిందంటే జ్యోతి చిత్ర అనే ఒక పత్రిక అయితే ఉండేది. ఇది ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది 1982లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తే బాగుంటుందని ఒక శీర్షిక అయితే ఆ పత్రికలను అయితే ముద్రించడం జరిగింది. అందులో అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ గారికి సూపర్ స్టార్ అనే బిరుదు బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే కృష్ణ గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. అదే సూపర్ స్టార్ అనే బిరుదుని కృష్ణ గారికి అయితే ఇవ్వడం జరిగింది. అయితే 1982 నుంచి 1986 వరకు అంటే సుమారుగా 5 సంవత్సరాలు ఆ పత్రిక అయితే ప్రతి సంవత్సరం ఇదే పెట్టింది. అంటే సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికైతే సెట్ అవుతుందని ప్రతి సంవత్సరం అక్కడ ఒక శీర్షిక అయితే ముద్రించడం జరిగింది. అయితే దానిలో 6 సంవత్సరాలుగా కృష్ణ గారికే సూపర్ స్టార్ బిరుదు అయితే బాగుంటుందని ప్రేక్షకులు అయితే సూపర్ స్టార్ కృష్ణ గారికే ఓటు వేయడం జరిగింది. దాని తర్వాత అందరూ కృష్ణ గారికే ఆ సూపర్ స్టార్ అనే టైటిల్ అయితే ఇచ్చివేయడం జరిగింది. ఇప్పటికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారనే పిలవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా నటశేఖర్ అనే టైటిల్ కృష్ణ గారికి అయితే ఉంది. అయితే ఈ టైటిల్ ఎవరు పెట్టారని చూసుకున్నట్లయితే అనంతపూర్ గుడివాడ మున్సిపల్ సివిక్ సెంటర్ కు చెందిన ఒక ఎన్జిఓ ఆయనకు ఈ పేరు అయితే పెట్టింది. అది మాత్రమే కాకుండా అభిమానులు ఆయనకు డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఇక శోభన్ బాబు గారి విషయానికి మనం వచ్చినట్లయితే శోభన్ బాబు గారికి నటభూషణుడు అనే ఒక గౌరవార్థమైన టైటిల్ అయితే ఆయనకైతే ఉండేది. ఈ బిరుదు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇవే కాకుండా ఆయన అభిమానులు కూడా ఆయనకైతే బిరుదు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఆంధ్ర అందగాడు, అలాగే సోగ్గాడు అనే బిరుదులు కూడా ఆయనకైతే ఉన్నాయి. ఇక కృష్ణంరాజు గారి విషయానికి మనం వచ్చినట్లయితే ఆయనకు 1978లో కటకటాల రుద్రయ్య అనే సినిమా అయితే వచ్చింది. అయితే ఆ కటకటాల రుద్రయ్య అనే సినిమా హిట్ అయిన తర్వాత ఆయన అభిమానులు ఆయన్ను డబుల్ స్టార్ అని పిలుచుకునే వాళ్ళు ఆ సినిమా తర్వాత. అయితే 1989లో మనం చూసుకున్నట్లయితే సింహస్వప్నం అనే సినిమానైతే అయితే కృష్ణంరాజు గారిది అయితే రిలీజ్ అయింది. ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే జగపతి బాబు గారు అయితే కొత్తగా ఆ సినిమాలోనైతే పరిచయం చేయడం జరిగింది. మొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే సింహస్వప్నం అనే సినిమాకి రెబల్ స్టార్ అనే టైటిల్ కార్డును అయితే వేయడం జరిగింది. అయితే అప్పటి కాలంలో సినిమాల్లో నిలదొక్కున్నప్పటికీ విశేషమైన అభిమానులను ఆ కాలంలో సంపాదించుకున్నప్పటికీ అప్పటి కాలంలో వీరెవ్వరికి ప్రోపగండా చేసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే అభిమానులు టైటిల్ ఇచ్చినప్పటికీ అవేమి స్క్రీన్ మీద ఉండాలని ఏ హీరో గాని పట్టుబట్టి అయితే లేడు. ఆ కాలంలో చూసుకున్నట్లయితే సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వాటి కోసం విస్తృతమైన ప్రచారం కూడా ఆ కాలంలో లేదు. అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఓన్లీ న్యూస్ పేపర్లు, అలాగే గోడల మీద పోస్టర్లు ఉంటాయి కదా, వాటి ద్వారా మాత్రమే అప్పుడు సినిమా అనేది జనాల్లోకి వెళ్లేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బాగుంటే ప్రజలే దానికి బ్రహ్మరథం పట్టేవాళ్ళు, లేదంటే లేదు
అంతవరకే ఉండేది ఆ కాలంలో. ఇక బాలకృష్ణ గారి విషయానికి మనం వచ్చినట్లయితే బాలకృష్ణ గారికి నిప్పులాంటి మనిషి అనే సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటిసారిగా బాలకృష్ణ సినిమాకు ఆయన పేరు పక్కన టైటిల్ వేయడం మొదలు పెట్టారు. అవేమిటని మనం చూసుకున్నట్లయితే రైజింగ్ స్టార్ అలాగే యువ కిషోరం అని టైటిల్స్ అయితే ఆయనకు ఉండేవి. అయితే ఈ టైటిల్స్ ఎవరు పెట్టారని చూసుకున్నట్లయితే ఆ సినిమా దర్శకుడు అయినటువంటి మిద్దె రామారావు గారు ఇప్పుడు చెప్పుకున్నటువంటి టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి కాలంలో ఇది ఒక ట్రెండ్ గా ఉండేది. సినిమా అనేది ప్రేక్షకులకు నచ్చకపోయినా కనీసం ఆ హీరో యొక్క అభిమానులను తృప్తిపరిచినా చాలు అనే విధంగా అప్పటి కాలంలో సినిమాలు అయితే ఉండేవి. అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే కథ నచ్చినా నచ్చకపోయినా సరే తమ హీరో అనేది పైకి రావాలనే ఉద్దేశంతోనే అప్పటి కాలంలో సినిమాలు అయితే ఉండేవి. ఇక బాలకృష్ణ గారికి ముద్దుల కృష్ణయ్య అనే సినిమా తర్వాత కోడి రామకృష్ణ గారు ఆయన పేరును యువరత్న అనే టైటిల్ తో యువరత్న బాలకృష్ణ అనే పేరుని సినిమాలో వేయడం జరిగింది. బాలకృష్ణ గారి తండ్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారికి నటరత్న, ఆయన కొడుకు అయినటువంటి బాలకృష్ణ గారికి యువరత్న. ఈ టైటిల్ అయితే ప్రజల్లోకి అయితే బాగా వెళ్ళింది. ప్రజల ఆదరణ కూడా ఆ టైటిల్ వల్ల పెరిగింది. అప్పటి నుంచి సింహం సినిమా ఉంది కదా బాలకృష్ణ గారిది, అప్పటి వరకు ఆయనకు యువరత్న అనే టైటిల్ అయితే నడిచింది. సింహ సినిమా తర్వాత ఆయనకు నటసింహ అనే టైటిల్ అయితే వేయడం జరిగింది. ఇక మనకి ఇష్టమైన నటుడు, అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రేక్షకులను సంపాదించుకున్నటువంటి నటుడైనటువంటి చిరంజీవి గారి విషయం అయితే ఇప్పుడు మనం చూద్దాము. చిరంజీవి గారి గోండా సినిమా ఉంది కదా, ఆ సినిమాలో కోదండ రామిరెడ్డి గారు చిరంజీవి గారి పేరుకు ముందు యంగ్ డైనమిక్ అండ్ డేరింగ్ హీరో అనే టైటిల్ అయితే ఆయన పేరుకి ముందు కోదండ రామిరెడ్డి గారు పెట్టడం జరిగింది. తరువాతి కాలంలో దాన్ని కుదించి డైనమిక్ హీరో అని ఎస్ఏ చంద్రశేఖర్ గారు దేవంతకుడు అనే సినిమాలో మార్చారు. ఈ రెండు టైటిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇవి ప్రజల్లో అంతగా ప్రజాదరణ అయితే పొందలేదు. దాంతో ఆ టైటిల్స్ అనేవి ఒక్క సినిమాకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్నిట్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని సినిమాల్లో ఆయనకు అసలు టైటిల్ అనేది లేదు. చిరంజీవి గారు అనే టైటిల్ అయితే వేయడం జరిగింది. దాని తర్వాత చిరంజీవి గారి సినిమా అయినటువంటి పులి అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత కోదండ రామిరెడ్డి గారు ఆ పెద్దగా ఉన్న టైటిల్ ని కొంచెం కుదించి డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ అనే టైటిల్ అయితే వాడడం జరిగింది. దాని తర్వాత వచ్చిన సినిమాలకు మళ్ళీ ఆ పేరు అయితే వాడలేదు. చిరంజీవి గారి సినిమా అయినటువంటి వేట అనే సినిమా ఉంది కదా, ఆ వేట అనే సినిమా తర్వాత కోదండ రామిరెడ్డి గారు చిరంజీవి గారికి సుప్రీం హీరో అనే పేరు అయితే పెట్టడం జరిగింది. ఆ సుప్రీం హీరో అనే టైటిలే 15 సినిమాల వరకు అదే కొనసాగింది. ఇక మరణ మృదంగం అనే సినిమా ఉంది కదా, ఆ మరణ మృదంగం అనే సినిమాలో మెగాస్టార్ అనే టైటిల్ ను పెట్టడం మొదలయ్యింది. ఈ టైటిల్ కూడా కోదండ రామిరెడ్డి గారు ఇచ్చింది. హీరోకి ఎలివేషన్స్ ఇస్తే ఆ సినిమా బలంగా నిలబడే అవకాశం ఉందని నమ్మిన డైరెక్టర్ కోదండ రామిరెడ్డి స్టేట్ రౌడీ సినిమా ఉంది కదా, ఆ స్టేట్ రౌడీ సినిమా నుండి సుప్రీం అని లేదంటే సుప్రీం హీరో అని టైటిల్ ను పెట్టడం మొదలు పెట్టారు. లంకేశ్వరుడు అనే సినిమా ఉంది కదా, ఆ సినిమాకి దాసరి నారాయణరావు గారు నట విజేత అనే టైటిల్ ని అయితే వేశారు. కోదండ రామిరెడ్డి గారు మాత్రం ఎందుకో గాని మెగాస్టార్ అనే టైటిల్ ని హైలైట్ చేయాలని ఆయన ఎందుకో అనుకున్నారు. కొండవీటి దొంగ అనే సినిమాకి మాత్రం ఎందుకో మళ్ళీ మెగాస్టార్ అనే పేరునైతే టైటిల్ గా వేశారు. ఆ తర్వాత ఆ పేరు అయితే అసలు మారలేదు. మెగాస్టార్ అనే టైటిల్ అయితే కొనసాగింది. తెలుగు కెనడా అలియన్స్ వాళ్ళు మనం చూసుకున్నట్లయితే రాజేంద్ర ప్రసాద్ గారికి హాస్య కిరీటి అనే టైటిల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత అది నట కిరీటిగా మారిపోయింది. ఇక రాజశేఖర్ గారి విషయానికి మనం వచ్చినట్లయితే రాజశేఖర్ గారు నటించిన సినిమాలను బట్టి ఆయనకు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సత్యమేవ జయతే అనే సినిమా రాజశేఖర్ గారు చేసిన తర్వాత ఆయనకు మహాస్టార్ అనే టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ టైటిల్ అనేది రాజశేఖర్ గారే స్వయంగా పెట్టుకున్న టైటిల్. ఇది ఫ్రెండ్ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మన తెలుగు హీరోలకు పేరుకు ముందు వచ్చే టైటిల్. ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.